పేర్ని నాని గారి యొక్క కుటిల బుద్ధి, ఆయన యొక్క దురాలోచన పబ్లిక్కి అర్థమైపోయింది జనాలకి. నాయనా నాని, నువ్వు ఎన్ని కుతంత్రాలు విద్వేషాలు రెచ్చగొట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా సౌమ్యంగా ఉంటారు. ఒకటే చెప్తున్నావు, నీకు ఎలాంటి నువ్వు పోకడలు పోయినా బీసీ కార్డుని ఉపయోగించిన నువ్వు ఉప్పల హారిక విషయంలో వాళ్ళ మామగారు చాలా బాధపడ్డాడు, వాళ్ళ భర్త కూడా. ఆ రోజు వాళ్ళని ఎన్నో బాధలు పెట్టావు, వాళ్ళ బ్రాందీ షాపులు మోయించావు, రకరకాల వాళ్ళ వ్యాపారాల మీద నువ్వు దెబ్బలు కొట్టినాడు నువ్వు కాదా. ఇవాళ నువ్వు హారిక గారి మీద కళ్ళబొల్లి కవర్లు చెప్తున్నావు. ఆ వేళ ఆమెను ఎక్కడైతే ఆ పెడన్ మండలంలో పోటీ చేస్తే ఓడిపోద్దని చెప్పి ఆమె గుడ్లవారి వెళ్ళి పోటీ చేసింది. ఆమె నీవు కొడాలని కలిపి ఆమెకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వకుండా గన్నవరావుని నిలబెడదామని చూసింది మీరు కాదా. ఇవాళ నువ్వు లేనిపోయిన కళ్ళబోలి కవర్లు చెప్పి ఇవాళ కటారి కుమార్ తీసుకొస్తారు, ఇంకా బీసీ నాయకులు ఎవరన్నా తీసుకొస్తారు. మీరు తీసుకురావటం తప్ప వదిలేయటమే కానీ నీవు కానీ నీ కొడుకు కానీ నువ్వు ఏం చేశారు? గంజాయి పచ్చి నువ్వు కూడా గంజాయి తాగి గంజాయి వేషాలు ఏమాకని చెప్పి నీకు తెలియజేసుకున్నావు. కొల్లు రవీంద్ర గారింటి మీదకి నువ్వు రావాలనుకుంటే అంత తేలికైన విషయం కాదు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నీ ఇంటిని కోల్ చేస్తారనుకున్న జాగ్రత్త, ఖబర్దార్. ఇంకోటి చెప్తున్నాం మేము, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల యొక్క సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. అతి త్వరలో నీకు బుద్ధి చెప్పడానికి కూటమి నాయకత్వంతో కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. మచిలీపట్నం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది, అందరూ కూడా అన్నదమ్ములుగా ఉంటారు. కానీ ఇవాళ ఈ పేరుని నాని స్వతంత్ర రాజకీయాలు చేస్తూ కుల విద్వాంసాలు పెట్టిస్తూ అన్ని రకాలుగా కూడా మరి అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్న పేరుని నానిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కుల మతాలను రెచ్చగొడుతున్నాడు. ఇలాంటి నాయకుడిని మనం ఎప్పుడు ఎక్కడా కూడా చూడాల. కాబట్టి పేరుని నానిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి ఇంటి మీదకి కొంతమందిని పంపించి ధర్నా చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేద్దామని చెప్పి మరి ప్రయత్నం చేశాడంటే అతని యొక్క నియంతృత్వం ఏంటో, మరి అతని యొక్క పోకడలు ఏంటో జనాలు అందరికీ అర్థమవుతుంది. మరి అంతకుముందు మరి హారిక గారు జడ్పీ చైర్మన్ని ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన పేరుని నాని వాళ్ళ ఆవిడ మీద సానుభూతి కౌరులు చెప్తున్నాడు. పేరుని నాని ఆ రోజు చేసిన అరాచకాలు మరి వాళ్ళ భర్త గారే బాగా చెప్పాడు, మమ్మల్ని పేరుని నాని గారు బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి. ఆ రోజు మరి జడ్పీ చైర్మన్ గారు కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టింది పేరుని నానినే, వాళ్ళ వ్యాపార సంస్థల్ని ఇబ్బంది పెట్టింది పేరుని నానినే. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కులాన్ని అడ్డు పెట్టుకుని బీసీ అని చెప్పి కార్డును అడ్డు పెట్టుకుని ఆవిడని రెచ్చగొట్టి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇవాళ మరి విధ్వంసాలను రెచ్చగొట్టిన పేరుని నానిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తూ జరుగుతుంది. అధికారం పార్టీలో మేముండి వాళ్ళ మీద కేసులు పెడతలేదంటే కేసులు పెట్టే సంస్కృతి మాకు లేదు. కానీ ఓపిక మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా మీద తాగుబోతులు పంపిస్తున్నాడు, గంజాయి వ్యాఖ్యలు పంపిస్తున్నాడు మా మీదకి. మేము అధికారంలో ఉండి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఉండాలనే కోరికతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. కానీ మా మీదకి ఈ రకమైన విధ్వంసాలు చేస్తుంటే మేము సహించలేదు. కాబట్టి ఇది కొల్లు రవీంద్ర గారు వద్దని చెప్పినా కూడా కార్యకర్తలు సహనం సహించుకోలేక ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ పేరుని నాని, నువ్వు పద్ధతిగా మార్చుకోకపోతే నీకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా నీకు గట్టిగా చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్న పేరుని నానిని తక్షణమే అరెస్ట్ చేయాలని మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఈ విషయం తెలియకుండా చేశాం. ఆయనకి తెలిస్తే ఆయన తక్షణమే మీ అందరూ ఇట్లాంటి చర్యలు తప్పు, మీరు వచ్చేయండి అని చెప్పాడు. అయినా కూడా ఇది కేవలం శాంపిల్ మాత్రమే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు నేలమట్టం అయిపోతావు. ప్రజాక్షేత్రంలో మనం చూసావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆ ఉక్రోషాన్ని 50,000 మెజారిటీ ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కేవలం రాజకీయాలలో నువ్వు బీసీలని రెచ్చగొట్టి హారిక గారికి సానుభూతి చెందాలని కొల్లు రవీంద్ర గారి ఇంటికాడ ధర్నా చేయిస్తే బీసీలు అందరూ కొల్లు రవీంద్ర గారి ఇంటికాడ ఉండకుండా ఉంటారనుకుంటున్నావా? నువ్వు ఆ రోజున
పామర్లో ఏం చెప్పావు? చీకట్లో కలి సైకి చేస్తే ఏసేయరా బాబు అనే విషయం మీద రాష్ట్రం అంతా కూడా యావత్ ప్రజానీకం అంతా కూడా నీకు బుద్ధి చెబుతుంటే ఆ డైవర్షన్ చేయాలని బీసీ కార్డును ఉపయోగిస్తున్నామన్న విషయాన్ని అందరికీ తెలుసు. ఇది రామానాయుడుపేట సెంటర్ మచిలీపట్నం, ప్రశాంతమైనటువంటి మచిలీపట్నంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కాలగర్భంలో కలిసిపోతావని నీకు హితవు చేస్తున్నావు. ఇది మచిలీపట్నంలో రామానాయుడుపేట సెంటర్ కింద ఇల్లు కేవలం 50 మీటర్ల దూరం ఉంది. ఇక్కడ దాకా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీ ఇల్లుని బద్దలు కొడతాం చేత కాదని అనుకోబాక. దయచేసి ఖబర్దార్ పేరునని ఇకనైనా శాంతియుత వాతావరణంలో మచిలీపట్నంలో రాజకీయాలు చేయమని హితవు పలుకుతాం. అమర్లో చేసిన వ్యాఖ్యలను పేరునని దుర్మార్గంగా మాట్లాడితే, వాటిని ఖండనగా మా నాయకులు మాట్లాడితే, ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని బతుకుతున్న బతుకునిది. ఎందుకంటున్నానంటే ఇది అమ్మ జయసుధ గారు, ఆడవాళ్ళంటే మాకు గౌరవం ఉంది, కానీ నీ భర్త చేస్తున్న పనులకి మీ పేరు ఆడాల్సి వచ్చింది. గోడౌన్లో బియ్యం దొంగతనం చేసి అది ఒక ఆడదాన్ని భార్యను అడ్డు పెట్టుకుని బయటపడ్డావు. ఇంకో విధంగా నువ్వు వ్యాఖ్యలు చేసి చంపైంది నరికైంది అన్న వ్యాఖ్యలు చేసి అవి కప్పిపుచ్చుకుంటాకి హారిక అనే బీసీ మహిళను అడ్డు పెట్టుకుని అది కప్పిపెట్టేయాలని ఈ బీసీ మహిళను అడ్డు పెట్టుకుని ఈ విధంగా నాటకాలు ఆడాలని చూస్తావు. బీసీ మహిళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు హారిక గుర్తు రాలేదా మీకు? మీరు పెట్టిన సభల్లో ఎప్పుడైనా అవన్నీ పిలిచారా? జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంటే హారిక గారు వస్తే ఓ పక్కన నిలబెట్టారు. మోకా వెంకటేశ్వరం వస్తే మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, కుర్చీ వేసుకుని. ఆవిడ కంటతడి పెట్టి వెళ్ళిపోయిందా లేదా? ఆవిడ బీసీ మహిళ కాదా? మేము మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని, చెప్పండి. అప్పుడు బీసీ మహిళని గుర్తు రాలేదా? నా బిడ్డ లాంటిదని సంకలోకి తీసుకున్నావు, అప్పుడు నీ బిడ్డ గుర్తు రాలేదా? ఇప్పుడు వచ్చేది నీ చేసిన తప్పుల్ని కప్పి పట్టుకుంటానికి ఆవిడని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తావు. నీ బతుకంతా ఆడాలని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయం తప్పితే నిక్కాసు రాజకీయం అనేది నీ ఇదిలో లేదు. ఇంకోసారి కనుక పేరుని చెప్తున్నావు, కొల్లూరు రవీంద్ర గారిని టచ్ చేయాలని చూస్తే ఖబర్దార్, నీ ఇల్లు ఎంతో దూరంలో లేదు, పునాదులతో సహా కదులుతుంది. పామర్లో చేసిన వ్యాఖ్యలు మన అందరం కూడా చూసాం. ఎంత దారుణం దిగజారిపోయారంటే, ఆయన రేతిరి పాటు ఏదైనా చేసేయండి పగలెళ్ళి పలకరించమని ఆయనే మాట్లాడాడు. స్వయంగా మీడియా ముఖంగా అన్ని పేపర్లోనూ మీడియా రకంగా వచ్చింది. దాని గురించి మేము ఖండించి మాట్లాడినందుకు గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒకటి మత కల్లోలు విధ్వాసం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నడూ లేని విధంగా మచిలీపట్నంలో కొత్త సంస్కృతి క్రియేట్ చేశాడు. అలాగే మొన్న పెడంలో జరిగిన విషయం, ఎందుకంటే ఉప్పల హారిక గారికి ఎంత ద్రోహం చేశారో ప్రజలందరూ గమనించారు. ఆయన సిగ్గు చరం లేకుండా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో సమన్వయంగా ఓపికగా ఉండటం, ఆయనకి ఏదో ఒక విధ్వంసం సృష్టించి ఏదో ఒక అల్లరి చేయాలని పోలీస్ వ్యవస్థ కూడా ఎంతో క్రమశిక్షణ పద్ధతిగా ఉండగాబట్టి వాళ్ళ ఆ రోజు జరుగుతుంది. కానీ లేకపోతే ఆయన ఈ రోజుకి ఏ స్థాయిలో ఉండదు. అధికార పార్టీలో మేమున్నామా, అధికార పార్టీలో ఆయన ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళ వ్యవస్థ. అంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నాడు. పేరునని కేవలం రాజకీయ స్వలాభం పొందాలని ఒక ఉద్దేశంతో ఆయన వ్యవహారాన్ని చేస్తున్నాడు. ఈ రకంగా ప్రజలందరూ గమనించాలి. మొన్న బియ్యం దొంగ ఎవరో ఆయనే, ఎందుకంటే ఆయన స్వయాన ఒప్పుకుని దాదాపు 2 కోట్ల చిల్లర డబ్బులు కట్టేశాడు. ఆ విషయం ఆయనే చెప్పాడు. అలాగే మన దొంగ పట్టాలు ఇచ్చారు, పేద ప్రజలను మోసం చేశారు. ఆ రకంగా చేసుకుంటా వచ్చి వాళ్ళ ప్రయత్నాన్ని నీతిగా చెప్తున్నాడు. ఇది చాలా దారుణంగా ఉంది. రేపు రాబోయే మున్సిపాలిటీ ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.